ఎప్పుడు తినే స్వీట్స్ కాకుండా కొత్తగా మరమరాలతో కూడా ఇలా స్వీట్ చేసుకోవచ్చు. మనకి బర్ఫీలాగా లేదా పాలకోవాలాగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్ది. 5 నిమిషాల్లో ఎటువంటి పాకం లేకుండా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ చేయడం కోసం స్టవ్ పైన బాండీలోకి 2 కప్పుల మరమరాలు, ఒక 10 జీడిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార, 3 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని మిక్సీ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాగబెట్టి చల్లార్చిన 3/4 కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. పాలు అనేది చూసుకొని పోసుకోండి. పంచదార కరిగిన తర్వాత కూడా ఈ మిశ్రమం కొద్దిగా లూజ్ అయ్యిద్ది, అందుకే పాలు అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు మరమరాలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి ఈ మిక్సీ బౌల్లో తీసుకొని ఈ పిండంతా కూడా పాలు పంచదారలు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. స్వీట్ అనేది మనకి చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి.